హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మనం అరటి పువ్వుతో కర్రీ ఎలా చేసుకుందామో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే నేను ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంతో కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శనగపప్పు, కందిపప్పు, మిరపకాయలు ఒక 4-5 వేసుకుని నానబెట్టుకుని ఒక గంట దాన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేగిన తర్వాత తాలింపులు వేసాను ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇది ఎల్జీ ఇంగువ వాడుతున్నాను. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు వేసేసాను. శనగపప్పు, కందిపప్పు, ఎండుమిర్చి గంట నానబెట్టుకున్నది ఫ్రెండ్స్. అది మిక్సీకి వేసుకుని ఇప్పుడు దీనిలో వేసేసాను. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, గడ్డలుగా ఇలా ఉంది. కానీ మనం కొద్దిగా వేయించుకుని స్లో ఫ్లేమ్ మీద కొద్దిగా ఎక్కువసేపు వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఇది చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కొంచెం వేపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా టైం పడుతుంది కొంచెం ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత కొంచెం నేను వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొంచెం బాగా ఉడుకుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఎగుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇలా ముద్దగా అయింది కదా ఫ్రెండ్స్. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మనం ఇంకా అరటిపువ్వు కూడా వేస్తాం కదా, అప్పుడు కొంచెం సరిపోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్తోనే మనం కలుపుకుంటూ ఉండాలా. చూసారు కదా, ఇట్లా మనం కొంచెం మెల్లగా నిదానంగా తిప్పుకుంటుంటే ఇదంతా విడివిడిగా పొడిగా అయిపోతుందండి. కొంచెం ఓపిక పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని ఉపయోగాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి చర్మం ఇప్పుడు ఎవరైనా కూడా చాలా అందంగా ఉండాలని కోరుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇదైతే మనకి చర్మం చాలా సౌందర్యంగా ఉండడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మొటిమలు, గడ్డలు, సగ్గడ్డలు అట్లా వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ మన ఫేస్ మీద, అవేమీ రాకుండా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. చాలా ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వారానికి 2 టైమ్స్ అట్లా తింటుంటే ఇవి రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని కరిగించేస్తాయి ఫ్రెండ్స్. గజ్జి, తామర అట్లాంటివి కూడా మనకి చర్మ వ్యాధులు కూడా రావు ఫ్రెండ్స్. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి తింటే షుగర్ తగ్గుతుంది. అల్సర్స్, కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఇవి తినడం వల్ల అది కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. జీర్ణశక్తి పెంచుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ ఆ టైంలో తెల్లబట్ట అట్లా అవుతుంది కదా ఫ్రెండ్స్, అది కూడా రాకుండా చాలా బాగా తగ్గుతుంది. మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మన డైట్లో అప్పుడప్పుడు అంటే రొటీన్గా తీసుకునే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చేసినా కూడా ఫ్రెండ్స్ మళ్ళీ రొటీన్గా చేసుకోకుండా కొంచెం కష్టమైనా కూడా ఇట్లా మనం కొంచెం చేసుకుంటే ఇట్లా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే ఎవరైనా అయితే వీటిని డైరెక్ట్గా వేయకుండా కొంచెం హీట్ చేసి వేస్తారండి. అట్లా కాకుండా డైరెక్ట్గా వేసుకుంటే దానిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి. సి విటమిన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో. అందువల్ల నేను ఇట్లా డైరెక్ట్గా వేస్తున్నాను. మామూలుగా వాటర్లో వేసి ఫ్రెండ్స్ దీనిలో ఎంత ఆయిల్ వేసినా కూడా మనం లాగేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి అరటి పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్మెల్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. కారం కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఎండుమిర్చి మనం కలిపాం కాబట్టి చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టుగా చూసి కారం యాడ్ చేసుకో ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి, కొంచెం కొత్తిమీర,
ఫ్రెండ్స్, అరటి పువ్వు కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పొడి పొడిగా చక్కగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.